Hello guys, welcome to the review of the trailer of the movie War 2 acted by NTR గారు అండ్ హృతిక్ రోషన్ గారు అండ్ కిరా అద్వానీ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. వార్ 2 ట్రైలర్ గురించి చెప్పడానికి ముందు ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. యాక్చువల్గా నేను మధ్యలో కొన్ని వార్ 2 వర్సెస్ కూలీ కంపారిజన్ వీడియోస్ అయితే చేశా, 1-2 వీడియోస్ చేశాను. అండ్ అలా చేసినప్పుడు నేను వార్ 2నే ఎప్పుడు కూడా టాప్లో పెట్టేవాడిని, అంటే వార్ 2కే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేవాడిని. సో కొంతమంది ఏమన్నారంటే ఎందుకు అలాగా బాలీవుడ్ మూవీని ఎందుకు అలా సపోర్ట్ చేస్తున్నారు, సౌత్ మూవీని ఎందుకు అలాగా పక్కన పెడుతున్నారు, సెకండ్ పొజిషన్లో పెడుతున్నారు, ఇట్లాంటి మాటలు వచ్చాయి. తర్వాత వార్ 2లో ఏముంది పెద్దగా కంటెంట్ అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడారు. ఐ థింక్ ఇప్పుడు మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా ఈ ట్రైలర్ చూసిన తర్వాత. వార్ 2 ఈజ్ ద బిగ్గెస్ట్ యాక్షన్ సినిమా ఇండియా ఎవర్ విట్నెస్డ్ పీరియడ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సినిమా వచ్చే టైంకి రిలీజ్ అయిన తర్వాత దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ యాక్షన్ సినిమా ఇన్ ఇండియన్ సినిమా హిస్టరీ, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, అండ్ మీకు ఆ విషయం ట్రైలర్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ట్రైలర్ అయితే బ్లాక్ బాస్టర్ ఉంది, అసలు బ్లాక్ బాస్టర్ ట్రైలర్, అసలు అలా ఇలా లేదు. సో ఇది హిందీలో సృష్టించే విధ్వంసం కానీ తెలుగులో సృష్టించే విధ్వంసం కానీ అంతా ఇంత ఉండదు, రాసి పెట్టుకోండి. ఇంకా అది క్లియర్. ఇంకా అది ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ అవుట్ రైట్ యాక్షన్ సినిమా. అండ్ దాంట్లో ఆ సోల్జర్స్ కాన్సెప్ట్, ఆ వార్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా అసలు పీక్స్ అసలు. అండ్ ఎన్టీఆర్ గారిలోని ఆ నెగిటివ్ షేడ్స్ అండ్ దట్టు ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్స్, ఆ హెలికాప్టర్లో నుంచున్నప్పుడు అలా చూస్తున్నప్పుడు కంట్లోంచి ఒక చుక్క బయటకు వెళ్ళి అది గాలికి పక్కకి పడి దట్ ఎమోషన్. సో ఏదో ఒక స్ట్రాంగ్ మోటివ్ ఉంది. సో ఇదంతా జరగడానికి, ఈ సినిమా అంతా జరగడానికి దాన్ని చాలా క్లియర్గా చూపిస్తున్నారు. అండ్ ఎన్టీఆర్ గారి డామినేషన్ ఎంత ఉండబోతుందో సినిమాలో ఒక షాట్తో క్లియర్ కట్గా చూపించారు తెలుసా. హృతిక్ రోషన్ గారు కూర్చొని ఉంటారు, ఎన్టీఆర్ గారు ఇట్లాగా పక్కన ఆ బోర్డు ఉంటుంది, చిన్న బోర్డు, దాని మీద గట్లాగా ఉంటుంది, దాని మీద కాల్ వేసి ఈ పొజిషన్లో హృతిక్ రోషన్ గారికి ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చినప్పుడు ఆ సీన్ నెక్స్ట్ లెవెల్ అసలు. అదని కాదు, ఎన్టీఆర్ గారిది ఇంకా షర్ట్లెస్ సీన్ కూడా ఉంది, అంటే RRRలో కూడా ఉంది. బట్ అది అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా ఇది ఎట్లా అంటే అరవింద సమేత కైండ్ ఆఫ్ లుక్ ఫీల్ వచ్చింది నాకైతే మాత్రం. సో అదొకటి ఉంది. అండ్ ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ ఎన్టీఆర్ గారి ప్రెజెన్స్ కానీ మొత్తం అంతా కూడా అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది మొత్తం అంతా. సో ట్రైలర్ బిగినింగ్ నుంచే వాళ్ళు బేసిక్గా వీళ్ళిద్దరి కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్, ఐడియాలజీస్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. నేను తెలుగులో 2 సార్లు చూసాను, హిందీలో 1 సారి చూసాను, తమిళ్లో చూడలేదు. అంటే పెద్ద మ్యాండేటరీ కాదులే అని చూడలేదు, ఈ 2 లాంగ్వేజెస్ ఇంపార్టెంట్ కదా. సో ఈ రెండిట్లో చూసినప్పుడు చాలా అంటే చాలా డెప్త్ కనబడింది నాకు. ఆ క్యారెక్టరైజేషన్స్ని చాలా సింపుల్గా ఆ వర్డ్స్తో తెలియజేస్తారు మనకు అనిపించింది నాకైతే. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత నుంచి కూడా ఇంకా ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా ఇద్దరు కూడా అల్టిమేట్ కనబడ్డారు. అండ్ ఎన్టీఆర్ గారు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ యాక్షన్ సీన్స్, చేజ్ సీన్స్ మొత్తం మామూలుగా కాదు. ఇంకంటే ఇంకా ఫైర్ సీన్స్ అన్నీ కూడా ఇంకా వైల్డ్ ఫైర్, ఇంకా మొత్తం అంతా కూడా అంటే ఇంకా టాప్ నాచ్ లెవెల్లో కనబడుతున్నాయి మొత్తం అన్నీ కూడా. ఆ ట్రైన్ అండ్ కార్ సీన్ కావచ్చు, బోట్ చేజింగ్ సీన్ కావచ్చు, కార్ చేజింగ్ సీన్ కావచ్చు, ఎవ్రీథింగ్. మళ్ళీ ఒకటి రేస్ ట్రాక్లో ఏదో సంథింగ్ బోట్ సీన్ లాంటిది ఒకటి ఉంది, అదొకటి ఎవ్రీథింగ్. అంటే చాలా యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి సినిమాలో.
డెఫినెట్‌గా ఎన్టీఆర్ గారి సైడ్ నుంచి గానీ, హృతిక్ రోషన్ గారి సైడ్ నుంచి గానీ, లేదంటే కాంబినేషన్ సీన్స్‌లో గానీ, మొత్తం అంతా కూడా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటది. తెలిసిపోతుంది ట్రైలర్ చూస్తుంటే. అండ్ ఆ లాస్ట్ ఫైనల్ పోర్షన్ ఏదైతే ఉందో, ఆ స్నో మౌంటైన్‌లో ఇంకా అది ఇంకా నెక్స్ట్ లెవెల్. అది ఎంతసేపు ఉంటదో మనం చెప్పలేమింక. సో, యూ ఆర్ ఎ సోల్జర్, హి ఈజ్ ఎ సోల్జర్ అండ్ థిస్ ఈజ్ వార్ అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పారు మనకిక్కడ. సో, నెగెటివ్ షేడ్ మాత్రమే, నెగెటివ్ రోల్ గాదు. అంటే ఇప్పుడు విలన్ కైండ్ ఆఫ్ రోల్ అయితే కాదనమాట. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇద్దరు హీరోసే. సో, ఇద్దరు హీరోస్, ఇద్దరు సోల్జర్స్ మధ్య జరిగే యుద్ధం ఈ వార్ 2 అనమాట. వార్ 1 చూసిన వాళ్ళకి గూడా అది కొంచెం యూ నో ఒక యూనిక్ కాన్సెప్ట్ అనిపిస్తది. అప్పట్లో అది రిలీజ్ అయినప్పుడు, అది చూసినప్పుడు ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్ తీసుకొనొచ్చారు. అండ్ ఆ ప్లాస్టిక్ సర్జరీ అదంతా అసలు డిఫరెంట్‌గా ఉంటది మొత్తం. సో, ఇక్కడ ఒక యూనిక్ కాన్సెప్ట్ తీసుకొనొచ్చారు. యాక్చువల్‌గా 'టైగర్ వర్సెస్ పఠాన్' అన్నారు ఈ స్పై యూనివర్స్‌లో. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ దే చేంజ్డ్ ఇట్ అండ్ వార్ 2 వచ్చింది. ఎన్టీఆర్ గారు వర్సెస్ హృతిక్ రోషన్ గారు వచ్చింది. అండ్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు మళ్ళీ దీని తర్వాత ఇది ఇక్కడితో ఆగిపోవట్లేదంట, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో, ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ గారు మళ్ళీ స్పై యూనివర్స్‌లో ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఎన్టీఆర్ గారి రోల్ మీద. సో, దేర్ ఈస్ అనదర్ యాడ్ ఆన్. బేసిక్‌గా ఇప్పటి వరకు 3 క్యారెక్టర్స్ ఉన్నాయి అందులో. ఆ 3 క్యారెక్టర్స్ ఏంటి అంటే కబీర్, పఠాన్ అండ్ టైగర్. సో, ఈ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు గూడా అందులో యాడ్ అవ్వబోతున్నారనమాట. సో, అది సిట్యుయేషన్. సో, చెప్తున్నా గదా! ఇంకా ఔట్ రైట్ ఈ స్పై యూనివర్స్ ఏదైతే ఉందో దీన్ని తమిళ్ అండ్ తెలుగు తెలుగు అండ్ హిందీ ఇండస్ట్రీల్లో ఇంకా పీక్స్‌లోకి తీసుకెళ్ళిపోవాలని వాళ్ళైతే డిసైడ్ అయ్యారు. సో, అది తెలిసిపోతుంది. వార్ 2లో ఉన్న యాక్షన్ బ్లాక్స్ అయితే ట్రైలర్‌లో చూపించినవైతే ఇంక నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ పరంగా గూడా మొత్తం అంతా బా అనిపించింది. ఎక్సెప్ట్ ఒక్క షాట్. ఆ రేస్ ట్రాక్ ఏదైతే ఉందో, అంటే ఈ ఫార్ములా 1 కార్స్ ఉంటాయి గదా! ఆ రేస్ ట్రాక్‌లో బోట్‌లో ఎళ్తున్నట్టున్న షాట్ ఏదైతే ఉందో అదొక్కటి కొంచెం వీఎఫ్ఎక్స్ పరంగా కొంచెం డల్ అనిపించింది నాకు. అది కొంచెం ఎందుకో కొంచెం డిఫరెంట్‌గా ఉందనిపించింది నాకు. బట్ మిగతావన్నీ కూడా బా అనిపించాయి. మిగతా అంతా కూడా వీఎఫ్ఎక్స్ పరంగా అసలు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇంకా యాక్షన్, ఆ ఫ్లైట్ యాక్షన్ బ్లాక్ గూడా గట్టిగా ప్లాన్ చేశారు తెలిసిపోతోంది. ఫైటర్ జెట్ టు ఏరోప్లేన్ అండ్ దానికి మళ్ళీ రోప్స్ కట్టి దానితో ఫైట్ అండ్ రోప్స్ మళ్ళీ తెంపేయడం అది గూడా చూపిచ్చారు. రకరకాలున్నాయి మొత్తం. చెప్తున్నా గదా! దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ. ఇంకా ఔట్ రైట్ యాక్షన్ ఉంటది సినిమాలో. అండ్ మళ్ళీ కియారాకి అండ్ హృతిక్ రోషన్‌కి మధ్య గూడా ఫైట్ సీక్వెన్స్ ఉంది. అది గూడా చూపిచ్చారు మనకి. సో, టూ మెనీ యాక్షన్ బ్లాక్స్. బట్ చెప్తున్నా గదా! ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఔట్ రైట్ యాక్షన్ సినిమా. వార్ 2 ఈజ్ లైక్ ఎ వార్. యుద్ధమే ఇంక. మొత్తం సినిమా మొదలైనప్పటి నుంచి నాకు తెలిసి ఎండింగ్ వరకు యుద్ధం, యుద్ధం, యుద్ధమే ఉంటది. అలా ఇలా ఉండదు యుద్ధం అయితే తెలిసిపోతుంది. సో, ఇప్పుడు ఎవరైనా అంటారా ఇది బాలీవుడ్ సినిమా అని? ఏ యాంగిల్‌లో అయినా అనుబుద్ధేస్తుందా? అంటే ఆఫ్‌కోర్స్ దానికి హిందీలో మార్కెట్ ఎక్కువుంటది. బట్ 'పుష్ప 2' కూడా హిందీలో మార్కెట్ ఎక్కువుంది గానీ, మనం ఔట్ రైట్ దాన్ని బాలీవుడ్ సినిమా కింద మాత్రమే చెప్పలేం మనం. సో, అది ఎందుకంటే అది తెలుగు సినిమా. అలాగే ఇప్పుడు ఇది గూడా అంతే. 'వార్ 2' గూడా అంతే. ఔట్ రైట్ బాలీవుడ్ సినిమా కాదు. దిస్ ఈస్ ఎ మూవీ ఫ్రమ్ బోత్ ఇండస్ట్రీస్. సో, అది సిట్యుయేషన్. ఇప్పుడు 'కల్కి' ఉంది. 'కల్కిలో' అమితాబ్ బచ్చన్ గారు కాకుండా మేబీ 'షారుఖ్ ఖాన్' గారు చేశారనుకోండి. అప్పుడు దాన్ని బోత్ ఇండస్ట్రీస్ సినిమా అని చెప్పొచ్చు. బట్ అమితాబ్ బచ్చన్ గారికి అక్కడ అంత మార్కెట్ లేదు. దీపిక గారికి అంత మార్కెట్ లేదు. ప్రభాస్ గారి వల్లే ఉంది. సో, ఆ కాన్సెప్ట్ వల్ల వచ్చింది. సో, దట్ ఈస్ టాలీవుడ్ మూవీ. సో, ఇలా ఉంటదనమాట. సో, ఆ ప్రకారంగా దిస్ ఈజ్ ఎ మూవీ ఫ్రమ్ 2 ఇండస్ట్రీస్. నాట్ ఫ్రమ్ 1 ఇండస్ట్రీ. సో, అదనమాట మెయిన్ ఫ్యాక్టర్ ఇక్కడ. సో, అయినా తెలిసిపోతోంది ఆ డామినేషన్ అదంతా కూడా ఏ లెవెల్‌లో ఉందో ఎన్టీఆర్ గారిది. ఎన్టీఆర్ గారి లుక్స్ గాని, ఎన్టీఆర్ గారి షాట్స్ గాని ఫెంటాస్టిక్ అసలు మొత్తం అంతా కూడా. అసలు యాక్షన్ బ్లాక్స్ మొత్తం చాలా అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే చెప్పిన టైంకి రిలీజ్ చేశారు. 10/8 అంటే 10/8కి రిలీజ్ చేశారు. సంతోషమే. అదొక్క విషయంలో మాత్రం మెచ్చుకోవాలి వీళ్ళందరినీ కూడా. సో, అది గైస్ నాకైతే ట్రైలర్ ఫెంటాస్టిక్ అనిపించింది. చాలా అంటే చాలా బా అనిపించింది. బ్లాక్ బస్టర్ ట్రైలర్ నాకైతే మాత్రం. సో, మరి మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ట్రైలర్. అండ్ సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికే ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై.